ದರ್ಗಾ ಸಿಬ್ಬಂದಿಯಿಂದ ಪೈಸಾ ವಸೂಲಿ ಭಕ್ತಾದಿಗಳಿಂದ ಸ್ಪಷ್ಟನೆ. ಸಿಬ್ಬಂದಿ ಭಾಷಾ ಅವರು ನಮ್ಮಿಂದ ಹಣ ವಸೂಲಿ ಮಾಡಿಲ್ಲ. ಇತ್ತೀಚೆಗೆ ತಾಲೂಕಿನ ಹಿಂದೂ ಮುಸ್ಲಿಮರ ಭಾವೈಕ್ಯತೆಯ ಕೇಂದ್ರ ಹಾಗೂ ಪುಣ್ಯ ತಾಣವಾಗಿರುವ ಮುರುಗಮಲ್ಲ ಗ್ರಾಮದ ಹಜ್ರತ್ ಅಮ್ಮಾಜಾನ್ ಬಾಬಾಜಾನ್ ದರ್ಗಾ ಸಿಬ್ಬಂದಿ ಭಾಷಾ ಎಂಬುವವರು ದೃಷ್ಟಿ ಇಳಿಕೆ ಮಾಡುವವರಿಗೆ ಪೈಸಾ ವಸೂಲಿ ಮಾಡಿ ಕೊಡುತ್ತಿರುವ ವಿಡಿಯೋ ಒಂದನ್ನ ಭಕ್ತಾದಿಗಳು ಸೆರೆ ಹಿಡಿದು ಮಾಧ್ಯಮದವರಿಗೆ ಕಳುಹಿಸಿಕೊಟ್ಟಿದ್ರು. ಇಂದು ಇದರ ಬಗ್ಗೆ ಭಕ್ತಾದಿಗಳಾದ ಆಜಂ ರವಿ ಎಂಬುವವರು ಸ್ಪಷ್ಟನೆ ನೀಡಿ ದರ್ಗಾ ಸಿಬ್ಬಂದಿ ಭಾಷಾ ಅವರು ದರ್ಗಾ ಆವರಣದಲ್ಲಿ ಕೆಲಸ ನಿರ್ವಹಿಸುತ್ತಿದ್ದ ವೇಳೆ ನಾವೇ ಖುದ್ದಾಗಿ ನಮ್ಮ ಕುಟುಂಬದವರನ್ನ ದೃಷ್ಟಿ ಇಳಿಕೆ ಮಾಡಿಸಲು ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದೇವೆ. ಅವರು ನಮ್ಮ ಬಳಿ ಹಣ ವಸೂಲಿ ಮಾಡಿಲ್ಲ ಹಾಗೂ ಹಣದ ಬೇಡಿಕೆ ಇಟ್ಟಿಲ್ಲ. ಬಳಿಕ ನಾವು ದೃಷ್ಟಿ ಇಳಿಕೆ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಗೌರವಧನವಾಗಿ ದೃಷ್ಟಿ ಇಳಿಕೆ ಮಾಡುವವರಿಗೆ ಹಣ ನೀಡಿದ್ದೇವೆ. ಇದರಲ್ಲಿ ದರ್ಗಾ ಸಿಬ್ಬಂದಿ ಭಾಷಾ ಅವರ ಪಾತ್ರ ಏನೂ ಇಲ್ಲ ಎಂದು ಸ್ಪಷ್ಟಪಡಿಸಿದ್ದಾರೆ. ఇక్కడ అమ్మాజాన్ బాబాజాన్ ఆఫీస్ దగ్గర పాషాబాయి అనే అతను ఒకరు ఉంటారు. వాళ్ళకి మా గురుగారు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నారు. మాకు తెలియంది ఏమన్నా ఉంటేనంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళు మా గురువారు ఫ్యామిలీ వాళ్ళ చిన్నపిల్లలకి ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ ఉదాహరణగా ఇక్కడ దిష్టి తీస్తారు. దిష్టి తీపిస్తుంటారు ఎప్పుడు వచ్చినా సరే. అప్పుడు పాషాబాయికి అక్కడ ఆఫీస్ దగ్గర ఉంటేను మేము పిలుచుకొని వచ్చాము. మాకు ఆ రోజు ఎమర్జెన్సీ వెళ్ళేది ఉండే. దానికోసం మేము ఎమర్జెన్సీ ఉత్తరణ దిష్టి తీపించుకొని పాషాబాయికి డబ్బులు ఇచ్చాము. అక్కడ ఎవరైతే దిష్టి తీశారో వాళ్ళకు డబ్బులు ఇవ్వమని ఇచ్చాము. ఆ పాషాబాయి అతను వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టాను, మా గురుగారు పెట్టారు. వాళ్ళకు దిష్టి తీసిన వాళ్ళకు మా ముందరనే వాళ్ళ చేతికి ఇచ్చేశారు. నేను హైదరాబాద్లో న్యూస్ చూశాను. మాకు ఎక్కడో అంతా సర్కిల్ వస్తుంది న్యూస్ అనేది. కన్నడ న్యూస్ కొంచెం అర్థమవుతుంది. ఆ న్యూస్ నేను చూడగానే కొంచెం నాకు మనసు ఏదో బెదారనిపించింది. అమ్మాజాన్ బాబాజాన్ ఆశీర్వాదం వాళ్ళు అప్పుడే పిలుచుకున్నారు. నేను రావడం కూడా మొన్న బక్రీద్కే వచ్చాను. వచ్చిన అంతకుముందుకే ఒక 3-4 డేస్ ముందే ఈ విశేషం జరిగింది. నాకు ఈ జరిగిన పాషాబాయి అంకుల్ అనే అంకుల్కి ఇలా నిందలు వేసి చెప్పడం మాకు బాధాకరం ఉంది. ఇదంతా పాషాబాయి మీద అబద్ధం చెప్పారు.